అన్న చేసింది ఏంటంటే తన మనోవేదన అంతా కూడా, దుఃఖం అంతా కూడా ప్రభు సన్నిధిలో విడిచిపెడతానికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి. అన్న రావటానికి కారణం వేదన నుండి విడుదల పొందటానికే వచ్చింది. ఆమెకు ఎదురవుతున్న చూటుపోటు మాటల నుండి ఏమైనా సరే విడుదల ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు, లేక యెహోవా దేవుడే అని చెప్పి నమ్మొచ్చింది. ఈరోజు దేవుడి మందిరానికి వచ్చావా, ఏ కార్యం నిమిత్తం వచ్చావో అది సాధించటానికి మనసు పెట్టు. చెప్పండి. దేని నిమిత్తం వచ్చావో అది సాధించడానికి మనసు పెట్టు. ఇంకా రెండో దాని మీద నీ మనసు పెట్టొద్దు. చూడండి, అన్న ప్రార్థన ఏడుతూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవారు వచ్చారంట, మోకరించారంట, ప్రార్థన చేసుకున్నారంట, వంటలు వండుకున్నారంట, తిన్నారంట, వెళ్ళిపోయారంట. కానీ ఆమె మాత్రం ఏం చేసింది? ఎవరి వైపు చూడలేదు. చెప్పండి. ఎవరి వైపు చూడలేదు. ఆమె మాత్రము దేవుని పాదాలు పట్టుకుని, ఎంతకాలం తండ్రి ఇంకా ఈ వేదన, ఎంతకాలం ఈ నిందల్లో, ఎంతకాలం ఈ బ్రతుకు నాకు అని చెప్పి ఇంకొకటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది, మీకు తెలుసా? కన్నీటి ప్రార్థనలో అమ్మా ఎంత కార్యాన్ని సాధించవచ్చు తెలుసా?